మాతృదేవో భవ. మన జీవితంలో ఎదగడానికి కావలసిన అతిపెద్ద శక్తి ప్రశ్నించడం. మనకు ఏదైనా తెలియకపోతే అడగడం అంటే మనం తక్కువ వాళ్ళమని కాదు, మనం జ్ఞానం వైపు అడుగు వేస్తున్నామని అర్థం. పురాణాల్లో నచికేతుడు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఒకసారి అతని తండ్రి యాగం చేస్తూ పాలు ఇవ్వలేని ముసలి ఆవులను దానం చేయడం చూశాడు. నాన్నగారు తప్పు చేస్తున్నారు అని గ్రహించిన నచికేతుడు భయం లేకుండా, నాన్నగారు, మరి నన్ను ఎవరికి దానం చేస్తారు అని ప్రశ్నించాడు. తండ్రి కోపంతో, నిన్ను యముడికి ఇస్తాను అని అన్నాడు. తండ్రి మాట కోసం నచికేతుడు యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజు అతనికి ఎన్ని ఆశలు చూపినా లొంగకుండా, మనిషి చనిపోయాక ఏమవుతాడు, అసలు మరణం లేని స్థితి ఉంటుందా అని ప్రశ్నించాడు. ఒక చిన్న బాలుడు అడిగిన ఈ లోతైన ప్రశ్నకు, ఆ ప్రశ్న వెనుక ఉన్న అతని తపనకు ముచ్చటపడి యముడు అతనికి గొప్ప ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. సమస్య వచ్చినప్పుడు ఏడవడం కంటే ప్రశ్న వేసుకోవడం ముఖ్యం. దాహం వేసిన కాకి కుండలో నీళ్లు అందనప్పుడు నీళ్లు ఎలా పైకి తేవాలి అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే దానికి రాళ్లు వేయాలనే పరిష్కారాన్ని చూపింది. ఆలోచన ప్రశ్నగా మారితే ఆచరణ పరిష్కారం అవుతుంది. న్యూటన్ యాపిల్ కింద పడటం చూసి ఎందుకు కిందకే పడాలి అని ప్రశ్నించాడు కాబట్టే మనకు గురుత్వాకర్షణ శక్తి గురించి తెలిసింది. ప్రశ్న అడిగితే ఆ నిమిషం మాత్రమే భయం వేస్తుంది, కానీ అడగకపోతే జీవితాంతం ఆ విషయం తెలియకుండానే అజ్ఞానంలోనే ఉండిపోతాం. ఏదైనా తెలియకపోతే అడగడానికి అస్సలు సంకోచించకూడదు. మొదట ఆ ప్రశ్న మన మనసులో పుట్టాలి. అలా పుట్టిన ప్రశ్నకు సమాధానం దొరికే వరకు విడవకుండా అన్వేషించాలి, ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. ప్రశ్న అడిగే తత్వం మనలో ఉంటేనే పరిష్కారం వెతికే మార్గం దొరుకుతుంది. హరే కృష్ణ.